వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. 2025 ఇప్పుడు 26లోకి వచ్చాం. 2025లో ఏపీలో కూటమి అంటే మూడు పార్టీల కలయిక, టీడీపీ, జనసేన, బీజేపీల కలయిక, కూటమి వర్సెస్ వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక గ్రాఫ్ చూసుకుంటే ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే కనుక 2025 బిగినింగ్ లో స్టార్టింగ్ నుంచి కూడా దాదాపుగా 3 వంతుల కాలం వైసీపీకి చాలా గడ్డు కాలం, బహుశా దేశంలోనే ఏ పార్టీకి లేనంతగా అంతటి దారుణమైనటువంటి స్థితి. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి ఆ పార్టీ మీద కూటమి ప్రభుత్వం చేసినటువంటి ముప్పేట దాడి ఏదైతే ఉందో, ఒక పక్క కూటమి ప్రభుత్వం, ఒక పక్క టీడీపీ అనుకూల మీడియా, రకరకాల విచారణ సంస్థలు, సిఐడి అనొచ్చు, ఇలా రకరకాల సంస్థల నుంచి కానీ ముప్పేట దాడిని తట్టుకోవడం అనేటువంటిది వైసీపీ అగ్రనాయకులు, సోషల్ మీడియా కార్యకర్తల వరకు కూడా చాలా మంది అరెస్ట్ అవడం. అగ్రనాయకులు అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఇలా ఎంతో మంది అగ్రనాయకులు అరెస్ట్ అవడమే కాకుండా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ అవటం, ఇంకా రకరకాల కేసులు వాళ్ళ మీద బనాయించడం, ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసేసే వైసీపీని. అయినా కూడా తట్టుకుని నిలబడగలగటం అనేటువంటిది వైసీపీ యొక్క గ్రాఫ్. అయితే ఇక కూటమి పరిస్థితికి వచ్చేసరికి తొలిసారి మంత్రి పదవులు పొందినటువంటి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు పొందినటువంటి వారి ఆనందం అంతా ఇంత కాదు. కానీ అతి కొద్ది కాలంలోనే కూటమి ఎమ్మెల్యేలు దాదాపుగా 80% ఎమ్మెల్యేలు చాలా దారుణమైనటువంటి పనితీరుతో క్షేత్రస్థాయిలో చాలా ప్రతిష్టను మూటగట్టుకున్నారు. విపరీతమైనటువంటి వ్యతిరేకతని మూటగట్టుకోవడం అనేటువంటిది కూటమి గ్రాఫ్. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే దాదాపుగా పనితీరు అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది వాళ్ళ అనుకూల మీడియాలోనే రాస్తూ, అధినేత సైతం అనేక సమీక్షా సమావేశాల్లో మంత్రుల పనితీరు బాగోలేదు అనటం. ఇక క్షేత్రస్థాయిలోకి వస్తే ఇసుక, మద్యం, వీటి దోపిడీ ఎలా జరిగిందో, తర్వాత మద్యం బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల యొక్క వాటిలో కమిషన్లకి కక్కుర్తి పట్టడం, ఇవన్నీ ఇది ఒక గ్రాఫ్. ఇక జనసేన గురించి ఆలోచిస్తే, జనసేన ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్ తోటి 21 స్థానాలకి 21 స్థానాలు గెలుచుకోవటం అనేటువంటిది, పోటీ చేసిన ఎంపీలు అన్నీ గెలుచుకోవటం అనేటువంటిది ఒక విపరీతమైనటువంటి విజయోత్సాహాన్ని, అలాగే ఆనందాన్ని కలగజేస్తే, వాళ్ళ శ్రేణులకు మాత్రం మిగిలింది నిరాశ, నిస్పృహ అని చెప్పేసి అనుకోక తప్పదు. ఎందుకంటే నాయకుడికి, తమ అధినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, అలాగే కొన్ని ముఖ్య శాఖలు దక్క వాళ్ళకి ఎక్కువగా ప్రయోజనం వనగూరినటువంటి లేదు. అలాగే ఇంకా చెప్పాలి అంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల నుంచి, తెలుగుదేశం శ్రేణుల నుంచి వాళ్ళు విపరీతమైనటువంటి దాడులు, అవమానాలు ఎదుర్కోవటం అనేటువంటిది కూడా జనసేన యొక్క గ్రాఫ్. పరిపాలనలో సవాళ్లు ఎక్కడవక్కడ అలాగే ఉండగా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్లు ఉన్నాయి. చాలా శాంతి భద్రతల విషయంలో కానీ, ఇంకా సూపర్ 6 అమలు విషయంలో కానీ, ఇంకా అనేక విషయాల్లో, ఇక తాజాగా వచ్చేసరికి అయితే పీపీపీ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసే అంశంలో కానీ, ఇలాగ అనేక సవాళ్ళకి సమాధానాలు లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోవడం. ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ అని ఆయన అధినేత చెప్పినా కూడా ఆయన సమాధానం చెప్పలేని స్థితిలో ఉండడం అనేటువంటిది ఒక విషయం. అయితే ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఒక సనాతన నినాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ సనాతన నినాదాన్ని ఆయన భుజాన వేసుకుని వెళ్ళటం అనేటువంటిది అదొక రకమైనటువంటి గ్రాఫ్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి వస్తే, ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితిని తట్టుకుని నిలబడి తిరిగి కార్యకర్తలని, వాళ్ళని మానసికంగా వాళ్ళని ఉద్యుక్తులను చేయటం, మళ్ళీ ఇంకో ఉద్యమం వైపు ఉద్యుక్తులను చేయటం, పార్టీని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణ దశగా శిఖరాన్ని చేరినటువంటి పార్టీ 2019లో 2024లో ఘోర పరాజయం తర్వాత, అఫ్కోర్స్ 40% ఓట్ షేర్ అనేటువంటిది నాట్ ఏ జోక్, అదేమి చిన్న విషయం కాదు. ఆ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉన్నా కూడా పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ వచ్చి కూటమి అధికారంలోకి రావడం జరిగిందో, ఆటోమేటిక్గా అంతిమంగా ప్రజాస్వామ్యంలో పవర్, అధికారందే సర్వాధికారం కాబట్టి అధికారం కోల్పోవటం వల్ల, సో దానివల్ల ఏర్పడినటువంటి పరిస్థితుల్ని, ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితులను తట్టుకుని నిలబడి
తిరిగి కార్యకర్తల్ని మళ్ళీ అందరినీ కూడా సమాయత్తం చేసి మళ్ళీ 2029 ఎన్నికల వైపుగా చాలా ఫాస్ట్గా కోలుకునేలా చేయటం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఇది చాలా రిమార్కబుల్. ఇది ఎందుకనంటే 1.5 సంవత్సరం నుంచే స్టార్ట్ అయిపోయింది. క్షేత్రస్థాయిలో అన్ని ఆయన పర్యటనలు కానీ జరిగినటువంటి రకరకాల సంఘటనల మీద ఆయన చేసినటువంటి పర్యటనలు, లేదంటే రైతు సమస్యల మీద పోరాటానికి వెళ్ళటం కానీ, ఇంకా మెడికల్ కాలేజీలు చేసిన పర్యటనలు కానీ, మళ్ళీ ఒక ఉద్యమ పార్టీ కింద ట్రాన్స్ఫార్మ్ అవటం అనేటువంటిది చాలా గ్రేట్. అది ఇంత అనతి కాలంలో కేవలం ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కానటువంటి ఈ టైంలో ఆయన పార్టీని మళ్ళీ లైమ్లైట్లోకి తీసుకురావడం అనేటువంటిది అదొక గ్రాఫ్. ఇక బలమైన మీడియా, టీడీపీ సొంతం చేతిలో ఉన్నటువంటి బలమైన మీడియా దెబ్బకి తట్టుకుని కూడా నిలబడటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి గమనించాల్సినటువంటి గ్రాఫ్ అది. ఇక అధికార కూటమి పెద్ద ఎత్తున విజయం సాధించినా కూడా చాప కింద నీరులో అతి తక్కువ కాలంలో కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే పాలన ఇంకా చాప కింద నీరులా వ్యతిరేకతని మూటగట్టుకోవటం అనేటువంటిది కూటమి గమనించినటువంటి విషయం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నటువంటి విషయం. ఇంకా కూటమి ప్రభుత్వం చెప్పలేనంత చెప్పుకోలేనంత ఇబ్బందులు పడటం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేకపోవటం, అప్పులు కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వైనం, పోనీ అప్పులు చేసినా కూడా దాన్ని సక్రమంగా వినియోగించినటువంటి వైనం, ఇంకా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి వైనం, ఇదంతా కూడా పడిపోతున్నటువంటి గ్రాఫ్ దిశగా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేవలం 2 సంవత్సరాల పరిపాలనలోనే ఎంత దారుణమైనటువంటి స్థాయికి గ్రాఫ్ పడిపోవటం అనేటువంటిది ఇది చాలా గమనించదగ్గ విషయం. ఇక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయితే రాజకీయ పార్టీ స్థాయి నుంచి ఉద్యమ పార్టీ స్థాయిగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పోరు ఏదైతే ఉందో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యి 1 కోటి సంతకాల సేకరణ చేయటం అంటే మామూలు విషయం కాదు. 1,40,00,000లకు పైగా సంతకాలు సేకరించి తీవ్రమైనటువంటి ఉద్యమంగా దాన్ని తీర్చిదిద్దడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ శ్రేణులు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అంటే ఆ విషయంగా వాళ్ళ గ్రాఫ్ అమాంతం పెరిగింది అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఇయర్ బిగినింగ్లో ఎక్కడ కూడా బయటికి అడుగు పెట్టలేనంత దారుణమైనటువంటి పరిస్థితుల స్థాయి నుంచి ఈవేళ ఒక ఉద్యమం తీవ్ర రూపం దాల్చినటువంటి ఒక ఉద్యమ పార్టీగా రూపాంతరం చెందింది వైసీపీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక పాలనలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ కూడా పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది బీజేపీ అనేటువంటిది అందరూ గమనిస్తున్నటువంటి విషయం. ఒకవేళ అది వ్యూహాత్మకం కూడా కావచ్చు అనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం. జనసేన గురించి అయితే సగటు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ పార్టీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉన్నాయి ఈ పరిస్థితులు. ఏది ఏమైనా సరే అందరికీ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేటువంటిది ఆశాజనకంగా ఉండాలి, అందరికీ సుఖ సంతోషాలు కలగజేయాలి అనేటువంటిది కోరుకుంటూ అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంక్షించారు. ఆయన కూడా 26లో కూడా కూటమి పరిపాలనలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటాయి అనేటువంటిది ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేకుండా ఉంది. ఎందుకనంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడేలాగా ఇది అంతకంతగా పెరుగుతున్నవే కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో వాటికి పరిష్కారాలు అనేటువంటివి కూటమి తన భోగ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి సైతం ఏమీ అంతుపట్టని స్థితిలో ఉన్నాయి అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దానికి కారణాలు ఏంటి అనేటువంటిది సంకల్పం లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం అనేటువంటిది ఒక విషయం అయితే, ప్లానింగ్ లేకపోవడం ఏది కూడా ఏదైనా సరే అడ్డగోలుగా తమ అనుకున్నదే చేయాలి, తమ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అనేటువంటిది మనం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు భాగస్వాములు అయ్యారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ వైపుగానే అడుగులేస్తుంది తప్ప ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గం అన్నట్టుగా ముందుకెళ్తున్న వైనం ఏదైతే ఉందో అది చాలా చాలా క్లియర్గా ఆ పార్టీకి, కూటమి పార్టీకి ముందుగా చాలా పెద్ద డ్యామేజ్ జరగనుంది. కానీ మరి ఎందుకు ఆ విషయంలో వాళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానం లేదు. కాబట్టి కనుచూపు మేరలో అంటే 2026లో కూడా చెప్పుకోదగినటువంటి మార్పులు ఉంటాయి పరిపాలనలో అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు. ఇలాగే కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ తగ్గుతూ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయినా సరే ఆశాజనకంగా ఉండాలి కాబట్టి పరిస్థితులు చక్కబడాలని ఆశిద్దాము. అందుకు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 2026వ సంవత్సరానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఈటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.